భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. లక్షద్వీప్ ఐలాండ్స్ వాటి గురించి కొంచెం చెప్పుకుందాం. మోదీ గారు అసలు ఎందుకు వెళ్ళారు అక్కడికి? పర్యాటన కోసం వెళ్ళారా? టూరిజం కోసం వెళ్ళారా? కాదే. ఆయన యాక్చువల్గా వెళ్ళింది సబ్మరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్. అది సక్సెస్ఫుల్గా వేశారు. దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళారు. సబ్మరైన్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఫ్రమ్ కోచి నుంచి లక్షద్వీప్ దాకా. లక్షద్వీప్ ఐలాండ్స్లో మొన్న దాకా ఓన్లీ 2G ఫెసిలిటీస్ ఉండేవండి. ఆ 2G ఫెసిలిటీస్ కూడా శాటిలైట్ ద్వారా ఉండేవి, నాట్ త్రూ ఫైబర్ ఆప్టిక్ కేబుల్. దానివల్ల ఏమిటొస్తుందంటే డిస్రప్షన్ ఎక్కువ. అంటే శాటిలైట్ ద్వారా బాగానే ఉంటుంది అంతా, కాకపోతే అది ఏమాత్రం క్లైమాటిక్ చేంజెస్ వచ్చినా, స్టార్మ్స్ వచ్చినా, లేదంటే శాటిలైట్ పొజిషన్ కొద్దిగా మారినా కట్ అయిపోతుంది, కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. సో అది అంత రిలయబుల్ కమ్యూనికేషన్ కాదు. తర్వాత కోచి నుంచి ఈ మన లక్షద్వీప్ ఐలాండ్స్కి యాజ్ ద క్రో ఫ్లైస్, అంటే ఒక కాకి డైరెక్ట్గా వెళ్తే ఎంత డిస్టెన్స్ అంటే 320 కిలోమీటర్లు మాత్రమే. సో ఆ 320 కిలోమీటర్లు అండర్ ద సీ ఒక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేసేస్తే దాని నుంచి మీకు కమ్యూనికేషన్, రిలయబుల్ కమ్యూనికేషన్, ఫాస్ట్ కమ్యూనికేషన్ జరుగుతుంది. అది ఈ ప్రాజెక్ట్ని 2019లో మోదీ గారు రెడ్ ఫోర్ట్ మీద ఉపన్యాసం ఇస్తూ, అంటే రిపబ్లిక్ డే నాడు కానీ ఇస్తూ చెప్పిన మాట. నేను అతను ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే ఈ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాము, అండర్ వాటర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేస్తామని చెప్పి 2019లో చెప్పారండి. కాకపోతే డిలే ఎందుకైందంటే మీకు తెలుసు కదా, 2020 నుంచి 2022 దాకా మొత్తం దేశం అంతా స్టాండ్ స్టిల్ కోవిడ్ వల్ల. సో మళ్ళీ ఇప్పుడు మొదటి కంప్లీట్ చేసేసారు. దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి మోదీ గారు వెళ్ళారు. అదే విషయం. అంతేగాని అతను ఏదో మాల్దీవ్స్ని పడగొట్టడానికి అలాంటి దొంగ ఐడియాలతో వెళ్ళి ఉండరు. అలాంటి ఆలోచనలు ఉండవు ఆయనకి. బేసిక్గా ఎవరినో దెబ్బ కొడదామనో, ఎవరినో పాడు చేద్దాం అనే ఉద్దేశం ఎప్పుడు ఉండదు. అతని పని ఆయన చేసుకుపోతుంటాడు. సో వాళ్ళు రెచ్చిపోయి వాళ్ళ సెల్ఫ్ గోల్ వాళ్ళు కొట్టుకున్నారు. పాపం మాల్దీవ్స్ వాళ్ళు ఏం చేశారంటే పొరపాటు, వాళ్ళు ఏదో మోదీ వాళ్ళ టూరిజంని చెడగొట్టడానికి చేస్తున్నాడు అని చెప్పేసి ఫీల్ అయ్యి రెచ్చిపోయి వాళ్ళ సెల్ఫ్ గోల్ వాళ్ళు కొట్టుకున్నారు. ఫుట్బాల్లో సెల్ఫ్ గోల్ అంటారు ఆ టైప్. సో యాక్చువల్గా ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వల్ల మన మెయిన్ల్యాండ్ ఇండియాకిను లక్షద్వీప్ ఐలాండ్స్కి చాలా మంచి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. దానివల్ల నెక్స్ట్ స్టెప్ కూడా పడుతుంది. నెక్స్ట్ ఇంకా టూరిజం ఇంప్రూవ్ అవ్వాలంటే ఫస్ట్ కమ్యూనికేషన్ ఉండాలి, అదొకటి. తర్వాత ఈ హిస్టారికల్గా కూడా చాలా నెగ్లెక్ట్ చేశారండి లక్షద్వీప్ని మన వాళ్ళు. అసలు నెహ్రూ గారు అయితే పట్టించుకోలేదు. స్వాతంత్రం వచ్చిన 2-3 ఏళ్ల తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వార్త వచ్చింది. ఏమని? పాకిస్తాన్ వాళ్ళు ఒక బోట్ వేసుకుని లక్షద్వీప్ ఐలాండ్స్లో జెండా పాతడానికి వెళ్తున్నారు అని చిన్న వార్త తెలిసింది. వెంటనే అతను ఏం చేశారంటే, 2 బ్రదర్స్ అండి, తెలుగు మూలం కలిగిన మన తెలుగువాడు, తెలుగు మూలం కలిగిన తమిళనాడు సెటిల్ అయిపోయినాడు. వాడి పేరు కూడా బలేనండి, రామస్వామి మొదలయ్యార్ అండ్ లక్ష్మణస్వామి మొదలయ్యార్. ఇద్దరు అన్నదమ్ములు, మన తెలుగు వాళ్ళే తమిళనాడు సెటిల్ అయిపోయారు. వాళ్ళకి మెసేజ్ పంపించి వెంటనే వెళ్ళి ఒక 100 మంది కుర్రాళ్ళు తీసుకుని వెళ్ళి లక్షద్వీప్ ఐలాండ్స్లో మన భారతదేశం జెండా పాతమని చెప్పి ఆదేశించారు మన సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయనే లేకపోతే మన దేశం లేదండి బాబు. సరే, ఆయన చెప్పిన వెంటనే పాపం ఈ రామస్వామి మొదలయ్యార్ అండ్ లక్ష్మణస్వామి మొదలయ్యార్ ఇద్దరు ఒక 100 మంది కుర్రాళ్ళని వేసుకుని బోట్స్లో వెళ్ళి
అక్కడ ఒక ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ పెద్దగా పాతారు. అది పాకిస్తాన్ వాడు ఫ్లాగ్ పాద్దామని వచ్చాడు కదా, చూశాడు, దూరం నుంచే చూశాడు ఇండియా ఫ్లాగ్, పారిపోయి ఒక మనిషి. సో లేకపోతే ఆ పని కానీ మన పటేల్ గారు చేయకపోయి ఉంటే మనకి లక్షద్వీప్ ఐలాండ్ దక్కేది కాదు. పాకిస్తాన్ వాడు మేకే కూర్చున్నాడు మన పక్కన. సరే అండి, ఇది హిస్టారికల్గా జరిగిన ఇష్యూస్. మోదీ గారు మొన్న కేబుల్ వేయించడం వల్ల ఇంకా దగ్గరికి తీసుకొచ్చారు మన లక్షద్వీప్ని. ఇప్పుడు ఫర్దర్గా హోటల్ ఇండస్ట్రీ రావాలంటే, మన టూరిజం పెరగాలంటే హోటల్స్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కొంచెం పెరగాలి అక్కడ. ఇప్పుడు మీకు మాల్దీవ్స్లో ఉన్న అంబియన్స్ వచ్చిందంటే ఎవడు మాల్దీవ్ని పట్టించుకోరు ఇంకా. సో లెట్ us హోప్ మన తాజ్ వాళ్ళు కానీ, ఓబరాయ్ వాళ్ళు కానీ, వాళ్ళంతా వెళ్ళి మంచి మంచి హోటల్స్ పెడతారని ఆశిద్దాం. లేదంటే మనం స్మాల్లో ఇప్పుడు ఈ మధ్య కొత్త రకం టూరిజం పాలసీ వచ్చేయండి. ఎయిర్బిఎన్బి అంటాడు. ఎయిర్బిఎన్బి అంటే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ పెడతాడు, రాత్రి ఉండడానికి స్టే చేస్తాడు. చాలా సింపుల్గా ఉంటాయండి. వాడి ఇంట్లోనే చక్కగా ఒక నీట్గా ఒక పక్కన పెట్టుకుంటాడు. సో అది లోకల్ పీపుల్ కూడా చాలా బాగా అందుబాటులో వస్తుంది. వాళ్ళకు కూడా వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. వాళ్ళ టూరిస్టులు కూడా దే ఎంజాయ్ సమ్ కైండ్ ఆఫ్ అంటే అక్కడ న్యాచురల్గా ఎలా ఉండాలి అని తెలుసుకుంటారు. అక్కడ లక్షద్వీప్ ఉండే ప్రజలు ఎలా బతుకుతున్నారో వాళ్ళతో పాటు బతకడం, ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. 5 స్టార్ ఎక్స్పీరియన్స్ ఒక ఎక్స్పీరియన్స్, మామూలు సామాన్యులతో వాళ్ళతో పాటు ఉండే ఎక్స్పీరియన్స్ అదొక ఎక్స్పీరియన్స్. సో నీట్గా కొంచెం పెట్టుకుంటారు. ఎయిర్బిఎన్బి మీరు చాలా పాపులర్ అయింది మధ్య, పెద్ద పెద్ద సిటీలో అన్నింటిలో, వైజాగ్లో కూడా ఉంది, హైదరాబాద్ అన్నింటిలో కూడా ఉంది. సో అలాంటివి కూడా రావడానికి అవకాశం ఉంది. జై శ్రీరామ్.